నమస్తే అండి, అందరికీ జై రామకృష్ణ. మనము దైవంతో సహజీవనం పుస్తకంలో నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్తున్నాము. బ్రహ్మానంద స్వామి తీవ్ర సాధనలు, సుదీర్ఘ ధ్యానం, ప్రార్థనలు చూసి సుబోధానంద స్వామి వారితో ఈ విధంగా అన్నారంట. వాళ్ళ కొలీగ్ అనమాట. ఏమన్నారు? గురుదేవులు నిన్ను తన పుత్రుని వలె చూసుకున్నారు. నువ్వు వాస్తవానికి పరమాత్మ పుత్రుడివే. అటువంటి నువ్వు ఆయన అనుగ్రహం కోసం బిచ్చగాడి వలె కూర్చోవటం సముచితం కాదు అన్నారంట. అంటే మనం ఏమనుకుంటున్నాము, మనకు ఒక గురువు గారికి ఫేవరెట్ శిష్యుడు ఉన్నాడు అనుకోండి, ఆ శిష్యుడికి గురువు గారికి ఉన్న జ్ఞానం అంతా వచ్చేస్తుందా? సాధన చేయకుండానే రాదు కదా. గురువు అనుగ్రహం ఉంటుంది అంతవరకే. నువ్వు చేయాల్సిందే. ఆయన ఏదైనా అడ్వైజ్ ఇచ్చారనుకో, పలానా పుస్తకం చదువు అన్నారనుకో, నువ్వు చదివితే కదా, చదివితే అందులో లోటుపాట్లు అవన్నీ నువ్వు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి డౌట్లు అడిగితే అప్పుడు నీకు జ్ఞానం వస్తుంది. అంతేగాని నువ్వు ఫేవరెట్ శిష్యుడు అయినంత మాత్రాన నీకేం జ్ఞానం రాదు కదా. అది ఇప్పుడు ఇక్కడ ఇది మనం తెలుసుకోవాలన్నమాట. ఎక్కువ మంది ఏమనుకుంటారు, రామకృష్ణ మఠంలో కూడా కొంతమంది అంతే తెగ హడావిడి చేసేసి వడ్డించే దగ్గర అక్కడ ఇక్కడ హడావిడి చేసేస్తూ మేమే చాలా మెయిన్ పీపుల్ అన్నట్టుగా ఉంటారంటే అది కొంత అహంకారం వస్తున్నట్టు. సేవ చేస్తున్నప్పుడు కొన్ని అహంకారాలు తలెత్తుతూ ఉంటాయి. మేమే ఇక్కడ అన్నట్టుగా ఉంటారు. కానీ బయట వెళ్ళి వాళ్ళు ఏం సేవలు అవన్నీ చేసేదేమి ఉండదు అట్లా. కాబట్టి మనం ఏమనుకోవాలా, మహాత్ముల దగ్గర ఉన్నటువంటి చెత్తబుట్టకు కూడా విలువ ఉంటుందంట. అట్లా మనం అక్కడికి వెళ్తున్నాం కాబట్టి మనకు ఒక విలువ వస్తుంది. రామకృష్ణ మఠం అనే పేరు మీద మనం బయటకు వెళ్ళి సేవలు చేస్తున్నాం కాబట్టి మనకు ఒక విలువ ఉంది. అంతేగాని మనం ఎవరు ఈ ప్రపంచంలో, అంతే కదా. వివేకానంద స్వామి పేరు చెప్పుకొని మనం ముందుకెళ్తున్నాం కాబట్టి వాళ్ళ పేరు నిలబడే విధంగా మనము ప్రవర్తించాలన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఎప్పుడు అదే గుర్తుపెట్టుకోమని చెప్తుంటారు స్వామీజీ వాళ్ళైనా. మేమైనా చాలా ఇదిగా ఉంటాం అనమాట. ఈ పుస్తకం ఈరోజు చెప్పాలంటే కూడా నాకు చాలా భయం వేసింది. ఇంత పెద్ద గొప్ప పుస్తకాన్ని చెప్పాలా, నాకు శక్తి నీవు తండ్రి అని ప్రార్థన చేసి రావడం జరిగిందనమాట. క్లాసెస్ తీసుకున్నాను ఇంతకుముందు, కానీ ఇది పబ్లిక్లోకి వెళ్తుంది, నేను ఎలా చెప్తాను? ఏదైనా తప్పుగా పలికితే అది నా అజ్ఞానంగా స్వీకరించండి, ఏదైనా గొప్పగా అనిపిస్తే అది రామకృష్ణ వారి గురువుల దయానే అనుకోండి అని చెప్తుంటారు. కాబట్టి ఏమన్నారంట, నువ్వు ఎందుకు ఇంతగా ధ్యానాలు ప్రార్థనలు ఇంత తీవ్రంగా ఎందుకు చేస్తున్నావు అని ఇంకొక స్వామీజీ అడిగారంటే ఈయన్ని. నువ్వు చాలా గురుదేవునికి ఆధ్యాత్మిక పుత్రుడు అంటారనమాట రాఖాల్ని. ఈయన రామకృష్ణుల వారి కంటే చాలా పెద్ద వయసు అయినప్పటికీ రామకృష్ణుల వారి మీద కూర్చోబెట్టుకునే వాళ్ళంట. అంత ప్రేమ అవి ఉండేవన్నమాట వాళ్ళ మధ్య. కాబట్టి నువ్వు ఆధ్యాత్మిక పుత్రుడివి కదా, నువ్వు పోయి భగవంతుని అనుగ్రహం కోసం బిచ్చగాడి వలె ఎందుకు ఇది చేస్తున్నావు అని అడుగుతారంట. అందుకు బ్రహ్మానంద స్వామి ఈ విధంగా సమాధానం ఇచ్చారు. సోదరా, నువ్వు చెప్పేది వాస్తవమే. గురుదేవులు మనల్ని ఎంతో ప్రేమించి మనకి ఇవ్వవలసిందంతా ఇచ్చారు. అయినా మనం శాంతిని పొందలేదు. అంటే మన జీవిత లక్ష్యం సాధించడానికి ఆయన ఇచ్చిన దాని తర్వాత కూడా మనం చేయవలసింది ఇంకా మిగిలి ఉన్నదని అర్థం కదా అని అన్నాడంట. కాబట్టి మనకి ఇచ్చారు గురుదేవులు, చాలా శక్తిని దారపోసారు. ఆయన ఎన్నో సాధన విషయాలు చెప్పారు, అన్నీ చేశారు. కానీ మనం చెయ్యాలి కదా, చేస్తే కదా మనకు వస్తుంది అని అన్నారంట. కాబట్టి ఉద్ధవుడు శ్రీకృష్ణుని ప్రియమిత్రుడు అయినా కృష్ణుడు ఆయనతో ఈ విధంగా అన్నాడు, నువ్వు సరి అయిన విధంగా ఆధ్యాత్మిక సత్యానుభూతి పొందాలంటే హిమాలయాలలో ఏకాంతంగా తీవ్ర తపస్సు చేయాలి. నువ్వు కావాలంటే నీకు దివ్యానుభూతులు, దర్శనాలు ప్రసాదించగలను, కానీ అది సరిపోదు. భగవంతునిపై ఏకాగ్ర దృష్టితో ధ్యానించటం వీటన్నిటికంటే ఉత్తమమైనది. ధ్యానం ఏకాగ్రత లేనిదే భగవంతుని ఎవరూ సాక్షాత్కరించుకోలేరు అని శ్రీకృష్ణుడే తన ప్రియమిత్రుడైనటువంటి ఉద్ధవునికి చెప్పాడంట. కాబట్టి వాళ్ళు కావాలంటే ఏవో అనుభవాలు ఇస్తారు మనకి, కానీ ఆ అనుభవాలని తట్టుకునేటువంటి శక్తి మన బాడీలో ఉండదన్నమాట. కాబట్టి మనం జప సాధనలు చేసి మనము ధ్యానము అన్నీ చేసి నిత్యము వేదాధ్యయనం చేసి అన్నీ చేస్తుంటే అప్పుడు మనకు మానసిక స్థితి అయినా మన అన్నీ కూడా సరిగా ఉంటాయి. అంతేగాని ఏదో మన గురువులు ఏదో అనుభూతులు ఇచ్చేస్తారు. కొంతమంది అనుకుంటారు మంత్రదీక్ష తీసుకోగానే ఇంకా మేము మొత్తం మారిపోతాము అని అనుకుంటారు. మంత్రదీక్ష ఇచ్చిన గురువు మనల్ని ఆశీర్వదిస్తున్నారు, గురువు యొక్క శక్తి వస్తుంది. ఆ గురు పరంపరను తెలుసుకోవాలి, తెలుసుకుని వాళ్ళ జీవితాలు ఎలా గడిపారో వాళ్ళు ఎన్నో పుస్తకాలు లభ్యమవుతుంటాయి మన మఠంలో. అవన్నీ చదువుకుని వాళ్ళు ఎలా సాధనలు చేశారు, వాళ్ళు ఎలాంటి ట్రిక్స్ ఫాలో అయ్యారు, ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా చేశారు, అవన్నీ మనం తెలుసుకుంటూ ముందుకెళ్తే అప్పుడు మనం మంత్రదీక్షకు అర్థం ఉంటుంది. అంతేగాని అందుకే కదా మంత్రదీక్ష తీసుకున్నాక లైఫ్ చాలా చేంజ్ అవుతుంది మనం సాధన చేయగలిగితే అనమాట.
నిజంగా నాకే ఎంతో అనుభవం అయింది. అంతకుముందు నేను స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి చెప్తానన్నప్పుడు చాలా అడ్డంకులు వచ్చేవి, పర్మిషన్స్ తొందరగా ఇచ్చేవారు కాదు. ఎప్పుడైతే మంత్రదీక్ష తీసుకున్నానో దాని తర్వాత అదొకలాంటి రాజమార్గం లాగా అయిపోయింది అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఒక వెల్కమింగ్ ఇది కనిపించింది మనుషుల్లో. అదంతా మన గొప్పతనం కాదు, మనకు దీక్షనిచ్చినటువంటి గురువులు వాళ్ళ గురు పరంపర యొక్క గొప్పతనము, రామకృష్ణుల వారి యొక్క గొప్పతనం. రామకృష్ణుల వారి పని చేయడానికి మనం ముందుకెళ్తున్నాం కాబట్టి మనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆయన చూసుకుంటారనమాట. ఆ నమ్మకం మనకు వస్తుంది. అందుకని మంత్రదీక్ష గురించి మనం ఇంకొక ఎపిసోడ్ చేసుకుందాము. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి మంత్రదీక్ష గురించి. మంత్రదీక్ష అందరూ తీసుకోవచ్చా, నియమాలు ఏంటి, ఎట్లాంటి ఆహారము, అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అవన్నీ చూద్దాం మన తర్వాత. కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ, పారమార్థిక పయనం నిజంగా ఒంటరి పయనమే, ఒంటరిగా ఒక చోటు నుంచి మరొక చోటుకి విహరించడమే అంటున్నారు. కాబట్టి ఈ బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ఒంటరిగా చేయాలి. మన ఏదో గుంపులుగా ఇప్పుడు మనం గుంపులుగా లలిత సహస్రనామం పాడుకుంటాము, ఇవన్నీ చేస్తాము. గుంపులో ఉన్నప్పుడు అనుభూతి వేరు. నువ్వు ఏకాంతంలో కూర్చొని ఒకసారి లలిత సహస్రనామం గట్టిగా అమ్మ దగ్గర కూర్చొని పాడుతున్నానని ఒకసారి పాడి చూస్తే ఆ అనుభూతి వేరు అనమాట. నీకు కళ్ళెం బట్టి నీళ్ళు వచ్చేస్తాయి. మాకు స్వామీజీ వాళ్ళు చెప్పేవారు, రఘునాయకానంద స్వామీజీ అని, ఆయన ఇప్పుడు చెన్నై మఠంలో ఉన్నారు. ఆయన చెప్పేవారు సాధన క్లాసెస్లో, పాట పాడుతుంటే ఇప్పుడు మనకు భజనమాల పుస్తకంలో కానీ పాటలన్నీ ఉంటాయి కదా, మనం మ్యూజిక్ నేర్చుకోకపోయినా మనకు పాటలు వచ్చేస్తాయి అనమాట. మామూలు కీచు గొంతుతో ఉన్న వాళ్ళకు కూడా పాటలు వచ్చేస్తాయి భగవంతుని దయ వల్ల, ఆ వ్యాకులత వల్ల. భగవంతుని ముందు నేను నా ఊపిరిని ప్రజెంట్ చేయాలి. మనం భగవంతుడికి ఏది ప్రజెంట్ చేసినా ఆయన ఇచ్చిందే కదా, మన ఊపిరి మాత్రమే మనం ఆయనకి ఇవ్వగలిగిందనమాట. అది ఎలా ఇస్తాము? పాట రూపంలో ఇస్తే ఆయనకి ఇంకా ఎక్కువ సంతోషం అనమాట. భగవంతుని ముందు భజనలు చేసుకుంటూ కూర్చుంటే ఆయనకి చాలా ఇష్టము. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా రోజు పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మనకి వేరే టైంపాస్ మనకు అవసరమా? మనకు వేరే టైంపాస్ గురించి ఆలోచిస్తామని చెప్పండి. కాబట్టి అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మనకి అలా పాట పాడుతూ మధ్యలో ఆగిపోతాం, గొంతు ఇలా అయిపోతుంది అనమాట. మనకి ఏడుపు వచ్చేస్తుంది, కళ్ళెంబటి మొత్తం నీళ్లు పడిపోతాయి, అంత స్థితి వస్తుంది అని రఘునాయకానంద స్వామి వారు కూడా చెప్పారు. అప్పుడప్పుడు అలా అనిపించేది అనమాట. నేను ఏంటి ఇలా అయిపోతుంది అని అనుకున్న తర్వాత స్వామీజీ చెప్పిన తర్వాత ఓహో ఇది మంచి స్థితి అని అర్థమైందనమాట. పాట పాడలేకపోతాం, భగవంతుడు గుర్తొచ్చేస్తుంటాడు, అయ్యో నేను ఇంకా భగవంతుని చేరుకోలేదే. ప్రతిరోజు గడిచిపోతుంటే, ప్రతిరోజు సాయంత్రం అవుతుంటే మనం ఏమనుకోవాలి, అమ్మయ్య ఇంకొక రోజు దగ్గర పడింది, నేను భగవంతుని చేరుకోవడానికి ఒక రోజు దగ్గర పడింది అనుకోవాలి. అంతేగాని అయ్యో జీవితం అయిపోతుంది, నేను ఏమి ఎంజాయ్ చేయట్లేదని అనుకోకూడదు అనమాట. ఎవరైతే అలా మన రోజులు లెక్క పెట్టుకుంటూ భగవంతుడు నీ దగ్గరికి నేను ఎప్పుడు చేరుకుంటాను అని అలా తీవ్ర వ్యాకులతలో ఉన్నామనుకోండి, మనము మన శ్వాసని వదిలేసారు, మన ప్రాణం వదిలేసే రోజు కూడా భగవంతుని తలుచుకుంటాం. భగవంతుని చివరి క్షణంలో ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళు భగవంతునిలో ఐక్యమైపోతారని చెప్తారు కదా. కాబట్టి అలా ప్రయత్నం చేద్దాం మనం. కాబట్టి ప్రతిరోజు మార్నింగ్ అయినప్పుడు మనం ఏమనుకోవాలి, నేను ఈరోజు సాధన బాగా చేసుకోవాలి అమ్మ అని అమ్మ దగ్గర వేడుకోవాలి. సాధన చేసుకునేలాగా నాకు అడ్డంకులు ఏమీ లేకుండా చేయమ్మా అని వేడుకోవాలి. మళ్ళీ సాయంత్రం అయినప్పుడు ఏమనుకోవాలి, అమ్మయ్య ఈరోజు ఒకరోజు అయిపోయింది, ఇంకా దగ్గర పడింది, నేను భగవంతుని చేరుకోవడానికి ఒకరోజు తగ్గిపోయింది అని అనుకోవాలి. సో ఒక్కొక్క బర్త్డే వస్తున్నప్పుడు కూడా అలా ఫీల్ అయ్యామనుకోండి, మనకు వైరాగ్యము, భక్తి అవన్నీ కూడా బాగా పెరిగిపోతాయి అనమాట. అలా పెరగడం వల్ల అందరికీ పూజనీయులుగా తయారవుతాము, అందరికీ పనికొచ్చే వాళ్ళు, ముఖ్యంగా సమాజానికి పనికొస్తాము, మన సంసారానికి కూడా బాగా పనికొచ్చే వాళ్ళగా అవుతామన్నమాట మనము. కాబట్టి ఏమంటున్నారు, పరమార్థిక సాధన అనేది ఒంటరిగా చేయాల్సిందే. సో ఇంకా కొంతమంది ఇక్కడ విధానం ఎలా ఉంటుంది అంటే, మాకు జపసాధన క్లాసెస్లో కూడా మార్నింగ్ 9కి బిగిన్ అయితే ఈవినింగ్ 5 వరకు ఉంటాయండి. మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ జపం చేయమంటారు, హాఫ్ అన్ అవర్ ధ్యానం చేయిస్తారు, హాఫ్ అన్ అవర్ ఒక స్వామీజీ ఎవరైనా వచ్చి ఆ పుస్తకాలను ఇలాగే చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేదా స్పీచెస్ ఉంటాయి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ భజన చేయిస్తారు. అలా మనల్ని హాఫ్ అన్ అవర్ అలా ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మధ్యలో టీ బ్రేక్స్ అలా ఉంటాయి, లంచ్ బ్రేక్ అలా ఉంటుంది. ఈవినింగ్ 5 అయ్యేటప్పటికి మన మనసు ఎలా అయిపోతుందంటే, పరిగెత్తుకుని పైన మనకి ఇది ఉంటుంది కదా, పైన రామకృష్ణుల వారు ఉండే ఆ ప్లేస్ ఉంటుంది కదా, కింద జపసాధన రూమ్ వేరే ఉంటుంది. పైకి వెళ్ళిపోయి శారదమాత దగ్గర వెళ్ళి వలవల ఏడ్చేయాలనిపించే అంత ఆర్ద్రతగా అయిపోతుందంట మన హృదయం. నిజంగా అసలు జపసాధన క్లాసెస్ నిజంగా మా పాపతో కలిసి అటెండ్ అయ్యేదాన్ని. పాప కూడా దీక్ష తీసుకోవడం వల్ల ఎంత అద్భుతంగా అనిపించేవంటే, ఆ ప్రసాదం కానీ ఒక్కోసారి ఏమైందంటే ఆ ప్రసాదం మీదే నా మనసు నిలిచిపోయింది. ఎందుకో చాలా టేస్టీగా ఉంటుంది అక్కడ ఫుడ్. మేము అవును కదా ఇప్పుడు వచ్చాము, ప్రసాదం బాగా పెడతారు కదా,
కదా అని ఆ రోజంతా నేను మా పాపతో కూడా చెప్పాను అనమాట. ప్రసాదం తినాలి ఈరోజు, బాగా తినాలి అని. ఫుడ్ చాలా బాగుంటుంది, పెరుగన్నము, వాళ్ళు బిసబెళ్ళ బాత్ అది పెడతారు, మంచి అది సేమియా పాయసము, ఎక్కడ ఉండదు ఆ టేస్ట్ అనమాట. అది వాళ్ళు అలా భగవంతునికి అర్పించి చేస్తారు కాబట్టి అంత టేస్ట్ ఉంటుంది. ఆ రోజు నాకు క్లాస్లో కూడా ప్రసాదం అని గుర్తొస్తుంది అనమాట. ఆ రోజు అందుకు రామకృష్ణ వారు ఏం లెసన్ నేర్పించారు నాకు. ఆ రోజు ఒక ఆవిడ వడ్డిచ్చేవాడు, చాలా తక్కువ వడ్డిచ్చారు అనమాట. నేను మొహమాటం కొద్దీ ఆ తక్కువ తినేసి వచ్చేస్తాను. అప్పుడు మా పాప అనింది, చూడమ్మా నువ్వు పొద్దు నుంచి ప్రసాదం అంటున్నావు కాబట్టి ఇలా జరిగింది, నువ్వు జపసాధన మీద దృష్టి ఉంటే నీకు వేరేలా జరిగేది అని. అట్లా మనకు ఒక్కొక్కసారి అలా జరుగుతుంటాయి. సో అట్లా కాబట్టి మనం కూడా ఇప్పుడు ఇంట్లో సత్సంగం కానీ లేకపోతే ఆన్లైన్లో సత్సంగం చేసుకోవాలన్నప్పుడు ఎలా చేసుకోవాలి అని చెప్తున్నారు అంటే, ధ్యానం ఫస్ట్ కొంచెం సేపు ధ్యానం చేయడము. యాక్చువల్గా ధ్యాన స్థితికి వెంటనే రాదు మన మనసు. భజన్స్ కాసేపు చేసుకొని గ్రంథ పఠనం చేసి అలా చేస్తే వస్తుంది. వీళ్ళు ముందు నుంచి ధ్యాన స్థితిలో ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళు ఇలా చేశారని చెప్తున్నారు. ధ్యానము, తర్వాత గ్రంథ పఠనం, తర్వాత ఆధ్యాత్మిక చర్చ. ఇప్పుడు ఇలా ఒక పుస్తకం చదువుకుంటూ చర్చ చేసుకున్నాము. చర్చ అయిపోయిన తర్వాత మేము ఏం చేస్తాం ఆన్లైన్ క్లాసెస్లో అంటే, క్లాస్లో లాస్ట్లో ఆపేసి వాళ్ళని మీ ఫీలింగ్స్ మాట్లాడండి అని చెప్తాం. వాళ్ళ అనుభవాలన్నీ మాట్లాడతారనమాట. ఆ వీక్లో ఏం జరిగాయి, వాళ్ళకి అనుభవాలు ఏం జరిగాయి, ఇప్పుడు క్లాస్ విన్నప్పుడు ఏమనిపించింది, అవన్నీ చెప్తూ ఉంటారనమాట. ఎంతో ఆనందంగా అలా వింటూ అందరూ అని ఎంజాయ్ చేస్తాం. ఆధ్యాత్మిక చర్చ, తర్వాత భక్తి గీతాలాపన. సో భక్తి గీతాలు ఆలపించడం వల్ల నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మా డివోటీస్కి కూడా క్లాస్లో చెప్తుంటాను. ఏ మాత్రం సంగీతం రాని వాళ్ళైనా ఒక 6 నెలలు ఏదో ఒక పాట పట్టుకోండి. ఆన్లైన్లో మనకి యూట్యూబ్లో ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు పాడిన పాటలన్నీ ఉంటాయి కదా. ఒక్క పాట మీకు ఏ భగవంతుడి ఇష్టమైతే రాముడి ఇష్టమైతే రాముడి పాట, ఎవరి ఇష్టమైతే వాళ్ళ పాట, షిరిడి సాయిబాబా ఇష్టమైతే బాబా పాట, ఏదో ఒకటి పట్టుకొని 6 నెలలు అదే వినండి. వాకింగ్లో కానీ ఎక్కడైనా ఆ పాట వచ్చేస్తుంది, అదే ట్యూన్తో అద్భుతంగా పాడతారు. మీ సంగీతం నేర్చుకున్న వాళ్ళకంటే బాగా భక్తి మనలో పలుకుతుందనమాట. సో అది నేను అనుభవించి, అసలు నా గొంతు ఇలా ఎత్తితే కీచులాగా ఉండేది, మా ఇంట్లో నవ్వేవాళ్ళు. అలాంటిది భగవంతుని కోసం పాడాలి అని ఇప్పుడు స్టేజెస్ మీద కూడా పాడే అంత శక్తిని ఇచ్చాడు అనమాట భగవంతుడు. అంటే భగవంతుని కోసం పాడాలి అంతే, ఎంజాయ్ చేయాలి మనము. పాట ద్వారా భగవంతునికి ఎంజాయ్ చేయించాలి, మనం ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం వచ్చేస్తుంది అనమాట. అట్లా మనము ఇలా చేసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి ధ్యానం, గ్రంథ పఠనం, ఆధ్యాత్మిక చర్చ, భక్తి గీతాలాపనలో తమ సమయం గడిపేవారంట. ఇట్లా మనము రోజుని ఇలా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు పెద్దగా ఉద్యోగాలకి వెళ్ళకుండా ఉండే ఎడ్యుకేటెడ్ హోమ్ మేకర్స్ ఉంటారు ఎక్కువ మంది, వాళ్ళకైతే బెస్ట్ టైం అనమాట ఇలా చేసుకుంటే కనుక. మనం ఫస్ట్ ముందు ఇల్లాలు మారిందనుకోండి, ఇంట్లో అందరూ లైన్లోకి వచ్చేస్తారనమాట. కొంతమంది చెప్తున్నారు, మా పిల్లలు అస్సలు మాట వినరండి, టీవీ చూస్తారండి ఎక్కువ, ఇవన్నీ కంప్లైంట్స్ చాలా చెప్తుంటారు పేరెంటింగ్ గురించి. ఫస్ట్ మీరు ఏదైనా ఒకటి చేసి చూపించండి అని చెప్తాం మేము. మీరు రోజు ఏదో ఒకటి రామాయణం చదవడం ఏదో ఒకటి చేయండి. మీరు చాలా రోజులు చేయాల్సి వస్తుంది. చాలా పేరెంటింగ్ అంటే అంత విషయం ఇది కాదు కదా. ఒక మొక్కని పెంచడానికి ఎంత శ్రద్ధ అవసరమో పిల్లల్ని పెంచేదాంట్లో కూడా అంతకంటే ఎక్కువ శ్రద్ధ అవసరం. కాబట్టి మనము ముందు పాటిస్తే, నేను మా హస్బెండ్ హనుమాన్ చాలీసా పాడేసుకుంటూ ఉంటుంటే మా పాపకు అది వచ్చేసింది అనమాట. తను కూడా తర్వాత చెప్పకుండానే పాడటం అలవాటు చేసుకుంది. బుక్ రీడింగ్ చెయ్యి అని నేను చెప్పే కంటే నేను ఎప్పుడు బుక్స్ చదువుతుంటాను కాబట్టి నేను మనసులో ప్రేయర్ చేసేదాన్ని, నా కూతురు బుక్స్ బాగా చదవాలి, మంచి పుస్తకాలు చదవాలి అని. తర్వాత తనకి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, అమ్మ బుక్ రీడింగ్లో ఇంత హ్యాపీనెస్ ఉంటుందా అని ఎక్కడెక్కడో ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న బుక్స్ అన్ని తెప్పించుకోవడము, దాని గురించి అట్లా అయిందనమాట. అంటే ఇలా చెప్తున్నానని కాదు, అట్లా అవుతారు పిల్లలు. మనం చేసి చూపిస్తే మనల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటారండి వాళ్ళు. ఎక్కువ సమయం మనతో ఉంటారు కాబట్టి మనం ఎలా ఉంటే అలా అవుతారు. సో అలా చేద్దాము. సో ఇక్కడితో ఈ ఎపిసోడ్ మనం ఆపేద్దాం. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జయ రామకృష్ణ.